ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజుకు పెరుగుతున్నాయి. శనివారం కర్నూలు జిల్లా నగరడోన్లో గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రాష్ట్ర వ్యాప్తంగా 172 మండలాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు ఎండల తీవ్రత రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఈదురుగాళ్ల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో ఏప్రిల్ 28, 29 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవే పరిస్థితులు తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి 29వ తేదీ వరకు ఉంటాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇవాళ తెలంగాణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, మేఘాల వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో మేఘాలు వస్తాయి. రాత్రి వేళ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో ఇవాళ రోజంతా ఎండ, మేఘాల వాతావరణం ఉంటుంది. సాయంత్రం వేళ ఉత్తరాంధ్రలో వర్షం పడే అవకాశం ఉంది. మేఘాలు దట్టంగా కమ్ముకుంటాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ఈదురుగాలు వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు బయటకు వెళ్లే సమయంలో ఎండ దెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.